హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈ ఇయర్ అంతా కూడా మీకు అంతా హ్యాపీగా అండ్ మీ లైఫ్లో అనుకున్నది మీరు ఖచ్చితంగా అచీవ్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోతే ఇది 31st నైట్ తీసిన వ్లాగ్ అనమాట. ఎవ్రీ ఇయర్ ఇలా 31st నైట్కి చర్చ్కి అయితే వెళ్తామన్నమాట. ఇది ఒక సెంటిమెంట్ లాగా అయిపోయింది మాకు, ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ వెళ్ళే చర్చ్ అనమాట ఇది. సో అందుకే మేము కూడా ఇంకా అక్కడికే వెళ్తాం, దూరమైనా కూడా. సో నాకైతే అలవాట్లేదు అసలు మామూలుగా ఇలా చర్చ్కి వెళ్ళడం. 31st డే ఇలా మామూలుగా సెలబ్రేట్ చేసుకుంటాం న్యూ ఇయర్, కానీ ఇలా చర్చ్కి వెళ్ళడం అయితే అలవాట్లేదు. ఇలా మ్యారేజ్ అయిన తర్వాతే నాకు ఇదంతా అలవాటైందనమాట. ఇంకా 2024లో లాస్ట్ 1 అవర్ అనమాట ఇలా చర్చ్లో ప్రేయర్ చేసుకుంటా ఉంటే చాలా బాగుంటుంది. మనకి లైఫ్లో గుడ్ టైమ్స్ ఉంటాయి, బ్యాడ్ టైమ్స్ ఉంటాయి. నాకైతే 2024లో డెలివరీ అయితే అయింది, నిహాన్ అయితే పుట్టాడు కదా. సో అది నా గుడ్ టైమ్. ఇంకా బ్యాడ్ టైం వచ్చేసరికి నాకు లాస్ట్ 3 months నుంచి హెల్త్ అయితే బాగాలేదు కదా. సో అది నా బ్యాడ్ టైం అనమాట. ఇలా గుడ్ టైమ్స్ బ్యాడ్ టైమ్స్ అన్నిట్లో దేవుడు మనకి తోడుగా ఉండి మనల్ని సేఫ్గా ఉంచినందుకు ఇలా ప్రేయర్ చేసుకుంటా ఒక థ్యాంక్ యూ చెప్పుకొని అలా 2025లో మన గోల్స్ ఏవైతే ఉన్నాయో అది అచీవ్ చేస్తూ ఒక ఫ్రెష్ స్టార్ట్ లాగా ఉంటుంది. ఇలా ఒక పాజిటివ్ వైబ్ అయితే వచ్చింది చర్చ్కి వెళ్ళి ఇలా ప్రేయర్ అయితే చేసుకుంటూ ఉంటే. సో ఇదంతా కూడా నాకు మ్యారేజ్ అయిన తర్వాతే అలవాటు అయిందనమాట. సో నాకు చాలా ఇష్టం అనమాట ఇలా వెళ్ళడం కూడా. ఇదంతా నేను వీడియో కోసం అయితే చెప్పట్లేదు, హార్ట్ఫుల్గా అయితే చెప్తున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ న్యూ ఇయర్ రోజు అనమాట. యాజ్ యూజువల్గా చికెన్ అయితే చేశాను, బగారా రైస్ అయితే చేశాను. నేనైతే నాన్ వెజ్ తినకూడదు కదా, సో న్యూ ఇయర్ రోజు కూడా తినలేదు. ఇంకా తర్వాత ఈవినింగ్ రెడీ అయ్యి కొంచెం బయటకు అయితే వచ్చేసామన్నమాట, షాప్ దగ్గరికి. సో అందరం ఇక్కడే ఉన్నామని అయితే వెళ్ళాము. నిహాన్కి అయితే ఇలా క్లిప్స్ ఇవన్నీ అయితే పెట్టి చూస్తున్నాం. వీడైతే అబ్బాయి కదా, అమ్మాయి అయితే అన్నీ కొంటా ఉండేదాన్నేమో. ఇంకా తర్వాత ఇంటికి అయితే వచ్చాము. ఈరోజు ఏంటంటే నిహాన్తో కేక్ అయితే కట్ చేపిద్దాం అనుకున్నాం. యాక్చువల్గా క్రిస్మస్ రోజు చేయించాల్సింది, ఆ రోజు కుదరలేదు. ఇంకా న్యూ ఇయర్ రోజు అయినా చేద్దామని అయితే కేక్ కట్ చేయించాం. కానీ వాడికి ఆ క్యాండిల్ లైట్కి చూసి భయపడి ఇంకా అసలు అటువైపే రావట్లేదు. ఆ కేక్ కట్ చేసేటప్పుడు కూడా ఏడుస్తూ ఉన్నాడు. ఇంకా అలా కేక్ కట్ చేసి అందరం కొన్ని పిక్స్ అయితే దిగేసామన్నమాట లాస్ట్లో. సో ఇలా జరిగిందనమాట మా న్యూ ఇయర్ అయితే. సో మీ అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వన్స్ అగైన్ మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం. అంతవరకు బాయ్.